హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఆర్క్ రిఫ్లెక్షన్స్ ఐఏఎస్. నా పేరు సునంద. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటి అంటే, స్టేట్ అన్నటువంటిది డిజబిలిటీ లిమిట్స్ మీద ఎలాంటి సీలింగ్ పెట్టలేదు అన్నటువంటిది సుప్రీంకోర్టు స్పష్టం చేయటం జరిగింది. మరి దీనికి సంబంధించినటువంటి కేసు ఏంటి, ఈ కేసులో సుప్రీంకోర్టు ఏమని చెప్పింది, అబ్జర్వేషన్స్ అన్నటువంటి ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కేసు గురించి చూస్తే, కేసు ఏంటి అంటే ప్రభు కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్ అన్నటువంటిది. సో ఇందులో ఏంటి అంటే సుప్రీంకోర్టు ఆర్బిట్రరీ అప్పర్ డిజబిలిటీ లిమిట్స్ మీద ఉన్నటువంటి సీలింగ్ కి అగెనెస్ట్ గా తీర్పు ఇవ్వటం జరిగింది. సో ఇక్కడ ఏంటి, డిజబిలిటీ పర్సంటేజ్ కాదు క్యాపబిలిటీని చూడండి అన్నట్టుగా చెప్పిందనమాట. సో ఈ కేసు డీటెయిల్స్ ఏంటి అంటే, క్యాండిడేట్ కి 90% లోకోమోటార్ డిజబిలిటీ అన్నటువంటిది ఉంది, కదలలేనటువంటి పరిస్థితి. అయితే అక్కడ స్టేట్ గవర్నమెంట్ ఏమని చెప్పింది, ఒక నోటిఫికేషన్ ఇచ్చి 60% అప్పర్ సీలింగ్ అన్నట్టుగా చెప్పింది. సో ఇక్కడ ఆ క్యాండిడేట్కి ఎంప్లాయ్మెంట్ అన్నటువంటిది రాలేదు. ఆ నేపథ్యంలో ఆ క్యాండిడేట్ సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఇక్కడ డిజబిలిటీకి సంబంధించి అప్పర్ సీలింగ్ని పెట్టారు, అది కరెక్టేనా, అప్పర్ సీలింగ్ అన్నటువంటిది ఉంటుందా, మరి మా లాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అన్నట్టుగా. సో ఆ టైంలో అప్పర్ లిమిట్ అన్నటువంటిది డిజబిలిటీ పర్సంటేజ్ మీద ఉంటుందా అన్నటువంటిది ఇప్పుడు సుప్రీంకోర్టు ముందున్నటువంటి ప్రశ్న. మరి సుప్రీంకోర్టు యొక్క అబ్జర్వేషన్స్ ఏంటి చూడండి. ఇక్కడ సుప్రీంకోర్టు ఏమని చెప్పింది, అప్పర్ సీలింగ్ అన్నటువంటిది ఆర్బిట్రరీ, అన్కాన్స్టిట్యూషనల్ అన్నట్టుగా దాన్ని కొట్టివేయటం జరిగింది. అది మాత్రమే కాదు, మనకి ఈ ఆర్పిడబ్ల్యూడి యాక్ట్ ఏదైతే ఉందో అందులో మినిమం థ్రెషోల్డ్ మాత్రమే ఉందన్నమాట, మనకి 40% అనేసి. అంతేకాని ఎక్కడా కూడా అప్పర్ సీలింగ్ అన్నటువంటిది లేదు. మరి స్టేట్ అన్నటువంటిది ఎలా పెడుతుంది, దేన్ని బేసిస్లోకి తీసుకుని ఇలా 60% అప్పర్ సీలింగ్ అనేసి చెప్పింది స్టేట్ గవర్నమెంట్. సో ఇది ఆర్బిట్రరీ, అన్కాన్స్టిట్యూషనల్ అన్నట్టుగా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. సో ఇక్కడ చూడండి, ఈ డిజబిలిటీ పర్సంటేజ్ అన్నటువంటిది జాబ్ క్యాపబిలిటీని డిటర్మైన్ చేయలేదు. ఫోకస్ అన్నటువంటిది అతని యొక్క ఫంక్షనల్ అబిలిటీని చూడాలి అన్నట్టుగా. అది మాత్రమే కాదు, రీజనబుల్ అకామిడేషన్ అన్నటువంటిది కూడా ఉండాలి. అంటే ఏంటి, ఆ పర్సన్ కి సంబంధించి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ ని కల్పించాల్సినటువంటి బాధ్యత రాష్ట్రం మీద ఉంది. అలా కాకుండా అప్పర్ సీలింగ్ అని చెప్పేసి రాష్ట్రమే దాన్ని అడ్డుకుంటే ఎలాగా. అది మాత్రమే కాదు, ఆర్బిట్రరీ క్లాసిఫికేషన్ చేయటం ద్వారా ఈక్వాలిటీ ప్రిన్సిపల్ అన్నటువంటి దెబ్బతింటుంది. ఆర్టికల్ 14 అన్నటువంటిది రైట్ టు ఈక్వాలిటీ అన్నటువంటి చెప్తుంది కదా. సో ఈ రైట్ టు ఈక్వాలిటీ అన్నటువంటిది ఇక్కడ దెబ్బతింటుంది అన్నట్టుగా సుప్రీంకోర్టు చెప్పటం జరిగింది. సో ఈ నేపథ్యంలో మనము రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్లో అసలు ఏమేమి ఉన్నాయి ప్రొవిజన్స్ అన్నటువంటి తెలుసుకుందాం. సో ఇక్కడ చూడండి, బెంచ్ మార్క్ డిజబిలిటీ అనేసి చెప్పింది. ఎంత, మినిమం థ్రెషోల్డ్ ఇది 40% అన్నట్టుగా. అంతేకాని మాక్సిమం సీలింగ్ అన్నటువంటిది ఎక్కడా లేదు. ఇందులో 21 టైప్స్ ఆఫ్ డిజబిలిటీస్ని ఇక్కడ గుర్తించడం జరిగింది. అంతేకాదు, డిజబిల్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గవర్నమెంట్ జాబ్స్లో 4% రిజర్వేషన్ని కూడా ఈ చట్టం అన్నటువంటిది కల్పించింది. డిస్క్రిమినేషన్ ఉండకూడదు అన్నట్టుగా చెప్పింది. రీజనబుల్ అకామిడేషన్ అన్నటువంటిది ఉండాలి, ఇది మ్యాండేటరీ అన్నట్టుగా కూడా చెప్పడం జరిగింది. అలాగే ఫుల్ పార్టిసిపేషన్ మరియు ఇంక్లూజన్ వీళ్ళకి కూడా ఉండాలి అనేసి ఈ యొక్క చట్టం అన్నటువంటిది క్లియర్గా మనకి చెప్తోందన్నమాట. మరి అలాంటి ఈ నేపథ్యంలో రీజనబుల్ అకామిడేషన్ అనేసి ఇందాకన్నామా, ఏంటి రీజనబుల్ అకామిడేషన్ అంటే, వీళ్ళకి కావాల్సినటువంటి నెసెసరీ అడ్జస్ట్మెంట్ అన్నటువంటిది చేయాలి. దానివల్ల వాళ్ళు వాళ్ళ యొక్క పనిని, అంటే వాళ్ళ యొక్క నాలెడ్జ్ని వాళ్ళు మన దేశ అభ్యున్నతికి పెట్టగలుగుతారు, మన దేశం ముందుకెళ్ళటానికి అది దోహదపడుతుంది అని చెప్పేసి. సో చూడండి, రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్ 2016 కింద ఇలా రీజనబుల్ అకామిడేషన్ ఉండాలి అన్నట్టుగా రికగ్నైజ్ చేయటం జరిగింది. సో వాళ్ళకు ఉండేటటువంటి బ్యారియర్స్ని రిమూవ్ చేయాలి తప్ప ఆ పర్సన్స్ని కాదు అన్నట్టుగా ఇది చెప్తుందనమాట. సో ఫంక్షనల్ క్యాపబిలిటీ ఏదైతే ఉంటుందో దాన్ని అసెస్ చేయాలి, అది కాకుండా డిజబిలిటీ పర్సంటేజ్ని మాత్రమే చూడకూడదు అనేసి ఈ చట్టం మనకు క్లియర్గా తెలుపుతుంది. అయితే ఇక్కడ చూడండి, వాళ్ళకి కావాల్సినటువంటి ర్యాంప్స్, అసిస్టివ్ డివైజెస్, ఫ్లెక్సిబుల్ వర్క్ కండిషన్స్ ఇవ్వటం, ఇలాంటివన్నీ వాళ్ళకి ఇవ్వటం ద్వారా, ఆ ఫ్లెక్సిబిలిటీని ఇవ్వటం ద్వారా వాళ్ళ యొక్క మేధో సంపత్తిని మనము కాపాడగలుగుతాము, దానిని మన భారతదేశ అభివృద్ధికి మనం వినియోగించగలుగుతాము. సో చూడండి, ఇది ఒక లీగల్ డ్యూటీ, తప్పకుండా ఇది చేయాలి. సో అన్డ్యూ బర్డెన్ అన్నటువంటిది ఆ ఎంప్లాయర్ మీద ఉంచకుండా మనము కావాల్సినటువంటి అసిస్టివ్ టెక్నాలజీస్, అలాగే అసిస్టివ్ అకామిడేషన్, రీజనబుల్ అకామిడేషన్ అన్నటువంటిది ఆ పర్సన్కి కలిగేలాగా చేయాల్సి ఉంటుంది. అది స్టేట్ యొక్క బాధ్యత అనమాట. మరి ఇక్కడ చూడండి, కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఈ కేసులో ఏమేమి ఇన్వాల్వ్ అయి ఉన్నాయంటే, ఆర్టికల్ 14 ఈక్వాలిటీ బిఫోర్ లా. సో ఆర్బిట్రరీ స్టేట్ యాక్షన్ ఇది ప్రొహిబిట్ చేస్తుంది. అలాగే ఆర్టికల్ 16 ఈక్వల్ ఆపర్చునిటీ ఇన్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్. సో ఇక్కడ అన్జస్ట్గా ఎక్స్క్లూడ్ చేయకూడదు. ఇక్కడ 60% క్యాప్ అనేసి ఏదైతే పెట్టడం జరిగిందో ఇది అన్కాన్స్టిట్యూషనల్.
సో అది కరెక్ట్ కాదు అని చెప్పేసి. అలాగే ఆర్టికల్ 21 రైట్ టు డిగ్నిటీ, సో లైవ్లీహుడ్ పార్టిసిపేషన్, వీటన్నిటిని కూడా ఎన్ష్యూర్ చేసేలాగా సుప్రీంకోర్టు అన్నటువంటిది తన యొక్క తీర్పుని ఇవ్వటం జరిగింది. సో ఒకసారి చూడండి. ఇది మాత్రమే కాకుండా మన భారత రాజ్యాంగంలో డిపిఎస్పి ఆదేశిక సూత్రాలు లేదా డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, అందులో ఆర్టికల్ 21 ఏమని చెప్తుంది చూడండి. సెక్యూరింగ్ ద రైట్ టు వర్క్, టు ఎడ్యుకేషన్ అండ్ టు పబ్లిక్ అసిస్టెన్స్ అన్నటువంటిది స్టేట్ ప్రొవైడ్ చేయాలి డిజబుల్మెంట్కి అన్నట్టుగా ఈ ఆర్టికల్లో క్లియర్గా ఉంది. అది మాత్రమే కాదు, 7th షెడ్యూల్ అన్నటువంటిది కూడా డిజబుల్డ్ మరియు అన్ఎంప్లాయబుల్కి రిలీఫ్ అన్నటువంటిది ఇవ్వాలి అన్నట్టుగా చెప్తుంది. సో స్టేట్ గవర్నమెంట్కి ఇక్కడ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ అన్నటువంటిది ఉంటుంది. అలాంటిది ఇప్పుడు ఇలా క్యాప్ అన్నటువంటిది విధించటం ఎంతవరకు కరెక్ట్? సో అదే ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా మనకి క్లియర్గా చెప్పిందనమాట. సో ఈ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఇంప్రూవ్మెంట్ కోసం, వాళ్ళ యొక్క ఎంపవర్మెంట్ కోసం ఎలాంటి ఇనిషియేటివ్స్ తీసుకున్నారంటే చూడండి. యూనిక్ డిజబిలిటీ ఐడెంటిఫికేషన్ పోర్టల్ అని చెప్పేసి, యాక్సెసిబుల్ ఇండియా క్యాంపెయిన్ లేదా సుగమ్య భారత్ అభియాన్ అని చెప్పేసి, అలాగే నేషనల్ ఫెలోషిప్ స్కీమ్ అని చెప్పేసి, దీన్ దయాళ్ డిజబుల్డ్ రిహాబిలిటేషన్ స్కీమ్ అని చెప్పేసి, అసిస్టెంట్ టు డిజబుల్డ్ పర్సన్స్ విత్ పర్చేజ్ ఆఫ్ ఫిట్టింగ్ ఎయిడ్స్ అండ్ అప్లయన్సెస్ అని చెప్పేసి, ఇలా వివిధ రకాల స్కీమ్స్ని మన భారతదేశం తీసుకొచ్చింది. మరి గ్లోబల్గా చూసుకుంటే ఇంకియాన్ స్ట్రాటజీ టు మేక్ ద రైట్ రీల్ అన్నటువంటిది, సో ఇది పర్సన్స్ విత్ డిజబిలిటీస్ కోసం తీసుకొచ్చారు. అలాగే యుఎన్ కన్వెన్షన్ అన్నటువంటిది ఒకటి, ఇంటర్నేషనల్ డే ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్, సో ఎప్పుడు నిర్వహిస్తాము మీరు కమెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయండి. అలాగే యుఎన్ ప్రిన్సిపల్స్ ఫర్ పీపుల్స్ విత్ డిజబిలిటీస్, ఇలా గ్లోబల్గాను మన భారతదేశంలో కూడా చాలా ఇనిషియేటివ్స్ అన్నటువంటి తీసుకురావటం ద్వారా ఏంటి అంటే వాళ్ళ పట్ల ఉండేటటువంటి డిస్క్రిమినేషన్ని తగ్గించి మన భారతదేశ అభ్యున్నతిలో వాళ్ళని కూడా భాగం చేయాలి అని చెప్పేసి. ఇది ఇవాల్టి మన ఆర్టికల్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.